విక్రమ్ మూవీలో క్లైమాక్స్ రాగానే అంతా విజిల్స్ వేశారు. కొందరైతే షర్ట్లు చింపేసుకున్నారు. బీసీ సెంటర్స్ లో కాగితాలు చింపి విసిరేశారు కూడా. కారణం క్లైమాక్స్ లో వచ్చిన రోలెక్స్ పాత్ర. అందులో సూర్య సీన్ లోకి వచ్చి ఇచ్చిన జలక్ అలా ఉంది. ఇప్పుడు అలాంటి మరో రోలెక్స్ పాత్రకి రెడీ అయ్యాడు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్. లాస్ట్ టైం కమల్ కోసం సూర్య సీన్ లోకి వస్తే ఇప్పుడు రజనీ కోసం రణ్వీర్ సింగ్ సీన్ లోకి రాబోతున్నాడు. అది కూడా విలన్ గా. రణ్వీర్ సింగ్ ఇప్పుడు రెండవ రోలెక్స్గా మారాడా? సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో విలన్గా తను కనిపించబోతున్నాడా? ఈ డౌట్లు ఆల్మోస్ట్ నిజమయ్యేలా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ కాల్ చేయడంతో రంగంలోకి రణ్బీర్ కపూర్ వచ్చేస్తాడట. జైలర్ తర్వాత లాల్ సలాం మూవీతో దండెత్తబోతున్న రజనీకాంత్ ఆ తర్వాత జ్ఞాన్వేల్ మేకింగ్లో వెట్టయాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత సమ్మర్ నుంచి రజనీకాంత్తో లోకేష్ సినిమా తెరకెక్కబోతోంది. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు లోకేష్. రిలీజ్ డేట్ ని ముందే అనౌన్స్ చేయనని మొన్న తేల్చిన లోకేష్ రజనీకాంత్ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ గానే ప్లాన్ చేస్తున్నట్లుగా ఉన్నాడు. అందుకే శంకర్ దారిలో నడవాలని ఫిక్స్ అయ్యాట. శంకర్ కూడా రోబో 2.0కి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ని విలన్ గా అక్షిరాజా పాత్రలో తీసుకున్నాడు. అచ్చం అలానే బాలీవుడ్ మార్కెట్ కోసం ఇప్పుడు రణ్వీర్ సింగ్ ని విలన్ గా తీసుకుంటున్నట్ట లోకేష్. విక్రమ్ లో సూర్య వేసిన రోలెక్స్ పాత్ర సౌత్ లో భారీగా పేలింది. కానీ నార్త్లో జనానికి పాత్ర వరకు నచ్చినా అందులో హిందీ హీరో ఉంటే ఇంకాస్త ఎక్కువ కనెక్ట్ అయ్యేది అన్నారు. అది మనసులో పెట్టుకుని ఈసారి రజనీకాంత్ మూవీలో హిందీ హీరో రణ్వీర్ సింగ్ని విలన్గా తీసుకుంటున్నట్ట లోకేష్ కనగరాజ్.